హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారు అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈ రోజు నేను ఇంట్లో చికెన్ ఫ్రై ఎలా చేస్తానందినా చూపిస్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్నది బిర్యానీలోకి కానీ, చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానన్న ప్రాసెస్ చూపిస్తాను రండి. ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. అది నీట్గా క్లీన్ చేసేసుకొని కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారము, మళ్ళీ కారం వేసుకుంటాము. ఓన్లీ మ్యారినేట్ చేయడానికి కారం వేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇది కారం వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి బాగా కలిపేసుకున్నాము, పక్కన పెట్టేసుకున్నాము. అలాగే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇన్స్టెంట్ గా చేసుకుంటే చాలా బాగుంటది. దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మసాలా పేస్ట్ లా తయారు చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. అలాగే పొయ్యి మీద కళాయి పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకొని, ఇది ఫస్ట్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఇది ముందు కొంచెం ఫ్రై చేసేసుకుంటే ఇందులో చికెన్ లో ఉన్న వాటర్ మొత్తము పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ప్రతి ఒక్క ముక్క కూడా బాగా వేగుతూ ఉంటది. చూడండి ఆయిల్ మొత్తం కనిపిస్తుంది కదా, మనం వేసింది కొంచెం ఆయిలే కానీ మొత్తం అంతా వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ మొత్తం ఎగురుతుంది కదా. ఈ టైంలోనే వేపిన ముక్కలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలోని మనం ఒక 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. అది కొంచెం బాగా వేగిన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. అలాగే దీంట్లో ఒక చిన్న టమాటా కూడా జ్యూస్ లా తయారు చేసి అందులో వేసేసుకున్నాను. టమాటా కన్నా ముక్క చేసేదానికన్నా ఇలా జ్యూస్ గా వేసుకుంటే బాగుంటది. మనకి చికెన్ ముక్క అనేది చాలా మెత్తగా వస్తుంది అనమాట. ఫ్రై అంటే మరీ గట్టిగా కాకుండా ఇలా చపాతీతో కానీ, రైస్ తో కానీ, బిర్యానీ అలాంటి దాంతో తినడానికి చాలా బాగుంటది. ఫ్రైకి సరిపోయినంత కారం కూడా వేసేసుకొని, ఉప్పు కారం వేసుకొని ఇక్కడే ఉప్పు కారం కరెక్ట్ గా వేసుకోవాలి. ఇది మసాలా బాగా వేగిన తర్వాత మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకొని ఈ మసాలా మొత్తము దాంట్లో పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది. చికెన్ ఫ్రై మీరెలా ఫ్రై చేస్తారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. చికెన్ ఫ్రై మరీ జ్యూసీగా ఉన్నా బాగోదు, అలాగని మరీ ఫ్రై అయిపోయినా బాగోదు అనమాట. మీడియంలోనే ఉంటేనే తినడానికి చాలా టేస్ట్ గా ఉంటుంది. చికెన్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది. చూడండి పీస్ ఎంత నీట్ గా కనిపిస్తుందో. ఓకే, వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.